తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ దొరికింది. కాసేపట్లో పళనిస్వామి మరో నలుగురిని వెంటబెట్టుకుని రాజ్భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావును కలవనున్న పళనిస్వామి వెంట సెంగొట్టయాన్, దిండిగల్ శ్రీనివాస్, సివి షణ్ముగం వెళ్తున్నారు. ఇక తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ రిపోర్ట్ చేస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. తమిళ రాజకీయాలు నిమిషానికి వేడి పెరుగుతూనే ఉన్నాయి. శశికళ జైలుకు వెళ్లడంతో ఇక ఈ రాజకీయ సంక్షోభానికి, ఈ రాజకీయ సస్పెన్స్ కు తెరపడుతుందని అందరూ ఆశించారు. అయితే ఈరోజు గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించితే ఈరోజు ఈ వ్యవహారాన్ని కూడా తెరపడుతుందని భావించాము. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే మళ్ళీ పళనిస్వామి బృందానికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. మరొక అరగంటలో పళనిస్వామి బృందం గవర్నర్ని కలవబోతా ఉంది. నిన్న రాత్రి గవర్నర్ను కలిసిన పళనిస్వామి బృందం తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి తనకే ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఆ వెంటనే పన్నీర్ కూడా వచ్చి గవర్నర్ కలిసి తనకు బల నిరూపణకు అవకాశం ఇవ్వాలి, ఫ్లోర్ టెస్ట్ కనుక పెడితే తనకే ముందు అవకాశం ఇవ్వాలంటూ పన్నీర్ సెల్వం కూడా వచ్చి కోరిపోయారు. ఈ ఇద్దరి విజ్ఞప్తుల నేపథ్యంలో ఈరోజు గవర్నర్ తన విజ్ఞతను ఉపయోగించి ఈ నిర్ణయాన్ని తీసుకుంటారని అందరూ భావిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈ శశికళ వర్గం వచ్చి ఈరోజు గవర్నర్ను కలవడానికి సిద్ధపడిన నేపథ్యంలో ఎలాంటి ఎత్తుగడలు వేయబోతోంది శశికళ వర్గం? మళ్ళీ ఏమైనా మనసు మార్చుకుందా? ఇప్పటికే పన్నీర్ సెల్వము, పళనిస్వామి మధ్య, రెండు వర్గాల మధ్య ఎమ్మెల్యేలు నలిగిపోతున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈ పళనిస్వామి దగ్గర కూడా వర్గాలు వచ్చాయి, ఎమ్మెల్యేల మధ్య మనస్పర్ధలు వచ్చాయని అనే ప్రచారం తమిళనాడులో జరుగుతూ ఉంది. పళనిస్వామి మీద కూడా కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఆయన కొడుకు మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన బ్యాక్గ్రౌండ్ నేరమయంగా ఉంది కాబట్టి ఆయన్ను సీఎం అభ్యర్థిగా పెట్టడానికి ఇష్టపడిన ఎమ్మెల్యేలు కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పళనిస్వామి వర్గం ఏమైనా మనసు మార్చుకుందా, మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటుందా, లేకపోతే తన్నే మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మళ్ళీ కోరేందుకు గవర్నర్ దగ్గరకు వస్తున్నారన్న సమాచారం ఆసక్తికరంగా మారింది. 11:30 గంటలకు రాజ్భవన్కు వచ్చే పళనిస్వామి బృందం గవర్నర్ను కలిసిన తర్వాత కానీ ఎందుకు వీళ్ళు గవర్నర్ని కలవడానికి మళ్ళీ వస్తున్నారు? 10 గంటలు కూడా గడవలేదు. రాత్రి 8-9 గంటల మధ్య ప్రాంతంలో ఈ పళనిస్వామి బృందం విద్యాసాగర్ రావును కలిసి వెళ్ళింది. మళ్ళీ 11:30 కల్లా అపాయింట్మెంట్ అడిగి మళ్ళీ రావడం చూస్తూ ఉంటే ఏ ఎత్తుగాలతోటి పళనిస్వామి బృందం ఇక్కడికి వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గవర్నర్ అపాయింట్మెంట్ కోసం పన్నీర్ సెల్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 12:30-1 గంట ప్రాంతంలో తనకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలని పన్నీర్ సెల్వం కోరారు. ఇప్పటివరకు అయితే పన్నీర్ సెల్వానికి సంబంధించి ఎటువంటి అపాయింట్మెంట్ అయితే రాజ్భవన్ నుంచి ఖరారు కాలేదని రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఆమెని చూస్తూ ఉంటే ఈ సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారన్న అంశం గత 10 రోజుల నుంచి కూడా నలుగుతానే ఉంది. శశికళ బయట ఉన్నంతసేపు కూడా ఎత్తులకు పై ఎత్తు చేస్తూ ఉన్నారు. తొలుత శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నట్టు గవర్నర్కు లేఖ ఇచ్చిన శశికళ ఆ తర్వాత తన కేసు, తన మీద ఉన్న అవినీతి ఆరోపణల మీద శిక్ష పడితే తన వారసుడిగా పళనిస్వామిని ఎంపిక చేయాలంటూ మళ్ళీ గవర్నర్ దగ్గర కలిసి ఆయనకు పళనిస్వామి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టు మద్దతు లేఖ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారినట్టుగా కనిపిస్తున్నాయి. పళనిస్వామి మళ్ళీ గవర్నర్ కలవడానికి వస్తూ ఉన్నారు. ఇప్పటివరకు పళనిస్వామి శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల మధ్య ఈ భేదాభిప్రాయాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది మాత్రం ఇతమిద్దంగా తెలియనప్పటికీ పళనిస్వామి అభ్యర్థిత్వానికి శశికళ ఉన్నంతసేపు కూడా మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు భేదాభిప్రాయాలు వస్తున్నాయి, భిన్నాభిప్రాయాలు వస్తున్నాయనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. తమిళ మీడియా అంతా కూడా ఈ విషయాన్ని చెప్తా ఉంది. పళనిస్వామి మీద నేర ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతనికంటే మెరుగైన అభ్యర్థిని పెట్టుకుంటే బాగుంటుంది, మిగతా ఎమ్మెల్యేల మద్దతు కూడా మనం తీసుకోవచ్చు అన్న ప్రచారం జరుగుతుంది. మరోవైపు పన్నీర్ సెల్వం కూడా ఈ పళనిస్వామి నేర చరిత్రకు సంబంధించి కొంత సమాచారాన్ని గవర్నర్కు ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే రాత్రి పన్నీర్ సెల్వం బృందం పళనిస్వామి మీద ఉన్న కేసుల వివరాలు కానీ అతని నేర చరిత్రకు సంబంధించిన కొంత సమాచారాన్ని గవర్నర్కి ఇచ్చి ఇలాంటి వ్యక్తిని మీరు ఆహ్వానించవద్దు, ప్రభుత్వ ఏర్పాటుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ తమిళ రాజకీయాలు, ముఖ్యంగా సీఎం పీఠానికి సంబంధించిన రాజకీయం అంతా కూడా గవర్నర్ బంగ్లా చుట్టూ తిరుగుతుంది, రాజ్భవన్ చుట్టూనే తిరుగుతుంది. గవర్నర్ నిర్ణయం తీసుకుంటారనుకుంటున్న సమయంలో వీళ్ళు వచ్చేసి గవర్నర్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పళనిస్వామికి ఏమి చెప్పబోతున్నారు గవర్నర్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాత్రి చెప్పినట్టుగా తనకే అవకాశం ఇవ్వాలని కోరతారా, లేకపోతే మరొక అంశాన్ని ఆయన చెప్పబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే మరోవైపు రాజ్భవన్ చుట్టూ అయితే భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. నిన్న మొన్న చూస్తే
ఆ 2 రోజుల కంటే కూడా ఈరోజు ఎక్కువ మంది పోలీసులు ఇక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమిళనాడు అంతా కూడా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ తమ కొత్త సీఎం ఎవరు అవుతారు, ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. యామిని, చంద్రశేఖర్, అయితే పళనిస్వామి తనకు 124 మంది ఎమ్మెల్యేల బలం ఉంది అంటున్నారు. నిజంగా అంత ఉందా? ఎందుకంటే పన్నీర్ సెల్వం కూడా బల నిర్మూలనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరుతున్నారు కదా. అంటే 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళనిస్వామి కానీ అంతకుముందు శశికళ కానీ క్లెయిమ్ చేసుకున్నారు. పోలీసులు హైకోర్టు ఆదేశంతో పోలీసులు రిసార్ట్కి వెళ్ళి లెక్క పెట్టినప్పుడు 115-114 మంది ఎమ్మెల్యేలు మాత్రమే లెక్క తేలిందని చెబుతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇంతవరకు కూడా ఇతమితమైన అధికారిక సమాచారం ఏం లేదు. ఏ వర్గానికి ఆ వర్గం క్లెయిమ్ చేసుకుంటుంది. అయితే పన్నీర్ సెల్వం మాత్రం ఇప్పటివరకు తన దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తనకు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మాత్రం గవర్నర్కి చెప్పలేదు. తనకు అవకాశం ఇస్తే, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే మాత్రం ఎమ్మెల్యేలు తనకే మద్దతు ఇస్తారని మాత్రం పన్నీర్ సెల్వం చెప్పుకుంటూ వస్తున్నారు. రాత్రి తాజాగా పళనిస్వామి చెప్పిన లెక్క కానీ గవర్నర్కి ఇచ్చిన ఈ లేఖలో కానీ చూస్తే 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన చెప్పుకున్నారు. అది కరెక్టా కాదా లేదా అన్నది ఇంకా తేలాల్సింది. అయితే గవర్నర్ ముందు వీళ్ళందరితోటి ఒక పరేడ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన శశికళ ఉన్నప్పటి నుంచి కూడా, బయట ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది. దానికి గవర్నర్ వైపు నుంచి అనుమతి రావడం లేదు. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే పళనిస్వామి +4 పళనిస్వామితో పాటు మరొక 4 మాత్రమే గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎక్కువ మందిని రాజ్భవన్ దగ్గరకు రాకుండా గవర్నర్ చూసుకుంటా ఉన్నారు. రాజ్భవన్ నిర్ణయాలు తీసుకోవాలి కానీ గవర్నర్ రాజ్భవన్ రాజకీయాలకు వేదిక కాకూడదనేది విద్యాసాగర్ ఆలోచనగా ఉంది. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు చూసుకుంటే కూడా ఫ్లోర్ టెస్ట్ అనేది అసెంబ్లీ వేదికగా జరగాలి కానీ రాజ్భవన్ వేదికగా జరగకూడదు. కాబట్టి రాజ్భవన్ వేదికగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన బలాబలాల నిరూపణ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ అంగీకరించే పరిస్థితి లేదు. అయితే ఈ 2 వర్గాలు హోరాహోరీగా మాకు బలం ఉందంటే మాకు బలం ఉందని క్లెయిమ్ చేసుకుంటున్న నేపథ్యంలో వీళ్ళిద్దరికీ ఎలాంటి అవకాశం ఇస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గవర్నర్ ఈ అవకాశాలు ఇచ్చే లోపుగానే వీళ్ళు మళ్ళీ అపాయింట్మెంట్ కోరుతూ రాజ్భవన్ మెట్లెక్కుతుండటంతో గవర్నర్కు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గవర్నర్ నిర్ణయానికి వదిలేయాల్సిన పార్టీలు పదే ఇలా రాజ్భవన్కు వచ్చేసి ఈ విధంగా విజ్ఞప్తులు చేయడంతో గవర్నర్ పునరాలోచన చేస్తూ ఉన్నారా, లేకపోతే రాజ్యాంగ నిపుణులు కానీ రాజకీయ పండితులతో సలహాలు కానీ తీసుకొని ఆయన ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారా లేదా అనేది కూడా మనకి సమాచారం అందని పరిస్థితి ఉంది. అధికారులు అయితే స్పష్టంగా చెబుతున్నారు, గవర్నర్ పళనిస్వామికి కేవలం అపాయింట్ మాత్రమే ఇచ్చారు, ఆహ్వానం కాదు, ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ఆహ్వానం ఇవ్వలేదు. ఆయన అపాయింట్మెంట్ అడిగారు, గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయనతో పాటు 4 వచ్చి గవర్నర్ కలిసి వెళ్తారు, అంతకు మించి మరొకటి కాదు. అలాగే పన్నీర్ సెల్వం వర్గం కూడా అపాయింట్మెంట్ అడుగుతుంది. ఆ అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదని మాత్రం స్పష్టంగా రాజ్భవన్ సమాచార విభాగం చెప్తా ఉంది. యామిని, అయితే చంద్రశేఖర్, పళనిస్వామి బల నిరూపణ చేస్తే ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసే అవకాశం ఉంది? అయితే ఇక్కడ 2 రకాలు ఉంది. సాధారణంగా మనం ఇంతకు ముందు రెగ్యులర్ ప్రాసెస్లో అయితే ఎన్నికలు జరిగిన తర్వాత శాసనసభాపక్ష నేతను, ఆ పార్టీ ఏదైతే మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీ శాసనసభాపక్ష నేత ఉంటారో వాళ్ళు వెళ్ళి రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ కలిసి మెజార్టీ మాకుంది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు మాకు అవకాశం ఇవ్వాలని కోరటం, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ వాళ్ళకి పిలిపివ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పరిస్థితి వేరు. ఒకే పార్టీలో 2 వర్గాలు పోటాపోటీగా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో, ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఎలా అవకాశం ఇస్తారు? ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకుంటున్న పళనిస్వామిని పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయమని అవకాశం ఇస్తారా లేదా అని చూడాల్సింది. ఒకవేళ అలాంటి అవకాశం కనుక పళనిస్వామికి ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయనతోటి ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత వారం లేదా ఒక 5-6 రోజులు గడువు ఇచ్చి ఈ అసెంబ్లీ వేదికగా బల నిరూపణ చేసుకోమని చెప్పాల్సి ఉంటుంది గవర్నర్. లేకపోతే పన్నీర్ సెల్వం కూడా తనకు మద్దతు ఉంది, ఎమ్మెల్యే ఫ్లోర్ టెస్ట్ పెడితే ఎమ్మెల్యేలు నాకే మద్దతు ఇస్తారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఒకేసారి కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్కి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏ మార్గాన్ని గవర్నర్ ఎంచుకుంటారన్నది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పళనిస్వామికి అవకాశం ఇస్తారని నిన్నటి నుంచి కూడా రాజకీయ పండితులు కానీ రాజ్యాంగ నిపుణులు కానీ చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తన నిర్ణయాన్ని ఈరోజు వెల్లడిస్తారని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నిర్ణయం వెల్లడిగాక ముందే మళ్ళీ పళనిస్వామి పన్నీర్ సెల్వం ఇటు రాజ్భవన్కు రావడానికి సిద్ధపడిన నేపథ్యంలో ఇవాళ ఎత్తుగడలు ఏమన్నా మార్చుకున్నారా పార్టీ వైపు నుంచి?
పార్టీ వైపు నుంచి ఏమైనా వ్యూహం మార్చుకున్నారా అనేది కూడా మనం చూడాల్సింది. ఎందుకంటే శశికళ తనను తాను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టుగా మొదట గవర్నర్ కలిసి ఇచ్చారు. అలాగే 2 రోజులు తిరక్క ముందే మళ్ళీ పళనిస్వామికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు పళనిస్వామి ప్లేస్లో మరొక నాయకుడు ఎవరైనా తెర మీదకి తీసుకొస్తున్నారా? ఎందుకంటే పళనిస్వామి మీద అసంతృప్తి ఉంది కొంతమంది ఎమ్మెల్యేలకు. ఆయనకు మద్దతు ఇచ్చే విషయంలో వాళ్ళు సంతృప్తిగా లేరు, అంత సుముఖంగా లేరు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటిది ఏమన్నా జరిగితే పళనిస్వామి వెనక్కి తగ్గి మరొక అవకాశం ఇస్తారా అనేది చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు పళనిస్వామితో పాటు రాజ్భవన్కి వస్తున్న బృందంలో సెంగొట్టియన్ కూడా ఉన్నారు. ఈ సెంగొట్టియన్ పేరే మొదట శశికళ తన వారసుడిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది 2 రోజుల పాటు. అయితే అనూహ్యంగా పళనిస్వామిని శశికళ తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు సెంగొట్టియన్ కూడా పళనిస్వామితో కలిసి రాజ్భవన్కి వస్తున్న నేపథ్యంలో అతని పేరు ఏమన్నా కొత్తగా శాసనసభాపక్ష నేతగా తెర మీదకు తీసుకొస్తున్నారా లేదా అనేది కూడా చూడాల్సిందే. అయితే ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఎందుకు వస్తున్నారనే సమాచారం మనకి అధికారికంగా తెలియట్లేదు. ఇక్కడ చాలా గోప్యతను పాటిస్తూ ఉన్నాయి. అటు పన్నీర్ సెల్వం శిబిరం కానీ ఇటు పళనిస్వామి శిబిరం కానీ అత్యంత గోప్యతను పాటిస్తున్నాయి. వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళు మీడియాతో మాట్లాడిన తర్వాత మాత్రమే వాళ్ళ అధికారిక వెర్షన్ వెల్లడవుతుంది తప్పించి ముందుగా ఊహాగానాలకు కానీ బయటకు లీకులు చేయడం కానీ ఈ 2 శిబిరాలు చేయకపోవడంతో అధికారిక సమాచారం అనేది బయటకు పొక్కని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు రాజ్భవన్లో కూడా గవర్నర్ టైట్ లిప్తో ఉన్నారు. ఆయన తనకు తెలిసిన వాళ్ళు కానీ తన దగ్గరకు వస్తున్న వాళ్ళతో రాత్రి 2 సార్లు 2 విడతలుగా పళనిస్వామి పన్నీరు సెల్వం బృందాలు కలిసినప్పుడు వాళ్ళిద్దరు చెప్పింది మాత్రమే గవర్నర్ విన్నారు తప్పించి ఒక్క మాట కూడా పెదవిప్పి చెప్పలేదనేది సమాచారం ఉంది. ఎందుకంటే ఏ ఒక్క మాట ఆయన నోటి వెంటనే బయటకు వచ్చినా కూడా దాన్ని ఏ వర్గానికి ఆ వర్గం తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశము ప్రమాదం ఉంది. కాబట్టి ఇది సున్నిత సమయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ తన అభిప్రాయాన్ని కానీ వీళ్ళతోటి ఒక మాట కానీ మాట్లాడే పరిస్థితి లేదు. మొత్తానికి ఇటు రాజ్భవన్ గోప్యతను పాటిస్తుంది, అటు పన్నీర్ సెల్వం, ఇటు పళనిస్వామి శిబిరం మొత్తం 3 శిబిరాలు కూడా గోప్యతను పాటిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు ఎత్తుకాళ్ళను వేసుకుంటా ఉన్నారు. మొత్తానికి ఈ మొత్తం సస్పెన్స్కు తెరదించాల్సిన రాజ్భవన్ మాత్రం సైలెంట్గా మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తూ ఉంది. ఆమెని ఇప్పుడు పళనిస్వామి వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఏం చెప్పడానికి వచ్చారు, ఏం చేయడానికి సిద్ధపడారనే విషయం మనకు తెలిసే అవకాశం ఉంది. ఆమెని రైట్ చంద్రశేఖర్.